శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 23వ అధ్యాయం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తినందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షి కాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదాంగ వేత్తయ్యై ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా ఒకానొక నాడు అశరీరవాణి పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగనాథ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం, పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకి బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామములు హంసగజ గామినీలు, పద్మపత్రాయత లోచనులై, విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, సదామోహన హాసాలంకృత ముఖశోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనులు పతి శుశ్రూష పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమున కేగెను. అతడ వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరముగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమై మహత్యము కలది. దానిని ప్రతి వారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. 23వ అధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తం.